పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది, ఎటువంటి దగా ప్రజల్ని మోసం చేసింది, అబద్ధపు హామీలతో ఏ విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ వారు ఇస్తామన్నది కూడా ఇవ్వకుండా ఏ విధంగా దగా చేసిందో ఆ కార్యక్రమాన్ని ప్రజలకు విశదీకరించడానికే ఒక 3 ప్రోగ్రాములు ఏర్పాటు చేయటం జరిగింది. మొన్న 4వ తేదీన మాండలిక వ్యవస్థలో అక్కడ ఒక కార్యక్రమం జరగటం జరిగింది. మరి అదేవిధంగా నియోజకవర్గ పరంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి అదేవిధంగా 12వ తేదీ నిరసన గళంతో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దగాపడినటువంటి ప్రజలకు ఏ విధంగా వాళ్ళు మోసపోయింది వివరిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టే క్రమంలోనే ఈరోజు మేమందరం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన సదస్సుకు రావటం జరిగింది. తప్పనిసరిగా మా నాయకుని ఆదేశం మేరకు వాళ్ళు చేసినటువంటి మోసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం జరుగుతుంది. తప్పకుండా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి ఆ కూటమికి కూడా ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని మనవి చేస్తూ, అదేవిధంగా ఒకే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకొని వచ్చే ఒక లక్ష్యంతో మేమందరం కూడా మా నాయకుని కార్యక్రమాల్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో కలిసి మమేకమై వాళ్ళతో ఈ అవగాహన కల్పించి తప్పనిసరిగా విజయం సాధించే దిశగా మేమందరం కూడా ముందుకు వెళ్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.